పూరా లోకల్. వేరే పని చేసేటోనికి పని ఇప్పించుడు నాకు అలకగా ఉన్నది. ఇంజనీరింగ్ చదివిండి అంటే ఇప్పించుడు చాలా కష్టంగా ఉన్నది. ఇది నేను కొంచెం బాధతో చెప్తున్నా. సర్టిఫికెట్ అయితే వచ్చింది కానీ సాంకేతిక నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించి ఆ పిల్లలకు శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్ళని ప్రయోజకులను చెయ్యాలి. ఈరోజు సమాజంలో డిమాండ్ ఉంది కానీ సప్లైలో ఉన్నారు కానీ సమానమైన నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినాం. ఒలింపిక్స్లో మీరు చూస్తున్నారు, చిన్న చిన్న దేశాలు ఎన్నెన్నో గోల్డ్ మెడల్స్ తెస్తున్నాయి. మన దేశానికి ఎప్పుడు అందులోకి పోయేటానికి కూడా వస్తలేదు. టీవీ కాడ చూసి సప్పట్లు కొట్టే సినిమాలో నేను చూసిన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్ అని బ్రహ్మానందం డ్రెస్ వేసుకొని కూర్చుంటాడు. చెప్తుంటాడు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ నన్ను తొక్కేసిండ్రు, అందుకే నేను ఇక్కడ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడతానని టీవీ ముందర అందరిని కూర్చోబెట్టి డ్రెస్ వేసుకొని అందరికీ గొప్పలు చెప్పుకుంటుంటాడు. నేను కూడా గచ్చిబౌలి దివాకర్ని అని. అట్లనే మన స్కిల్స్ విషయంలో కూడా మన నేతలు మాట్లాడుతుంటారు ఇక వచ్చే గోల్డ్ మెడల్స్ అని. అయిపోయినాక ఒక్కడు కనిపిస్తలేడు. అందుకే 2036లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించాలంటే మన నైపుణ్యంతో కూడుకునే చిన్న పిల్లల్ని 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. 10-12 ఏళ్ళు శిక్షణ ఇస్తే కానీ ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేడు. అందుకే వాటి కోసం ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దీంట్లో గొప్ప గొప్ప క్రీడాకారులను తీసుకున్నాం. ఈరోజు అభినవ్ బింద్రా, అదేవిధంగా కపిల్ దేవ్ ఫుట్బాల్ ఆల్ ఇండియా క్యాప్టెన్, ఇట్లాంటి వాళ్ళందరూ ఆ స్పోర్ట్స్ బోర్డులో ఉన్నారు. రవికాంత్ రెడ్డి ఇండియా వాలీబాల్ క్యాప్టెన్, అర్జున్ అవార్డు మన తెలంగాణ బిడ్డ కూడా అందులో ఉన్నారు. మరి వాళ్ళకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి కావ్య మారన్, అపోలో బోర్డు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా వాళ్ళకు అవసరమైన ఆర్థికంగా ఆదుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళని ఈరోజు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభించుకున్నాం.